ఈ వీడియో గురించి మాట్లాడడానికి ముందుగా నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. మనం ఏ పని చేసినా గూడా మనకి అదృష్టం అనేది కన్ఫర్మ్‌గా ఉండాలి. అదేదో సామెత కూడా ఉంది కదా! గుమ్మడికాయంత కష్టం చేసినా కూడా ఆవగింజంత అదృష్టం అనేది ఉండాలి. సామెత అయితే నాకు ఫుల్‌గా తెలీదు. సో, ఇప్పుడు మ్యాటర్ అయితే అది కాదు, వేరేది. ఇప్పుడు మాట్లాడదాము. మనం ఎంత కష్టపడి, ఎంత చించుకొని, ఎన్ని వీడియోస్ చేసినా గూడా మనకి అదృష్టం అనేది ఉండాలి. అప్పుడే మన వీడియోస్ అనేది జనాలు చూస్తారు. జనాల దగ్గరికెళ్తాయి. సో, అయితే మన ప్రయత్నం కూడా ఉండాలి కాబట్టి, మనం చేసే ప్రయత్నాలు ఏంటి అనేది అంటే వీడియోస్ బూస్ట్ అవ్వడానికి కొన్ని టిప్స్ అనేది ఏంటి అనేదైతే నేనిప్పుడు చెప్తాను. యూజువల్‌గా మనం ఫస్ట్ చేయాల్సిన టిప్ ఏంటి అంటే, మనం ఒక వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత అది బూస్ట్ అవుతున్నప్పుడు, లేకపోతే అది మధ్యలో బ్రేక్ అయినా గూడా, ఆ వీడియోని మనం మళ్ళీ ఎడిట్ అనేది చెయ్యాలి. ఎడిట్ అంటే వీడియో టైటిల్ మనం ఏదైతే ఇచ్చుంటామో దాన్ని మనము అప్డేట్ చేయాలన్నమాట. వీడియో టైటిల్‌లోకెళ్ళి దాంట్లో ఉన్న వర్డ్ మార్చి మళ్ళీ కొత్త వర్డ్ ఏదైనా యాడ్ చేసి మనము సేవ్ చేయాలి. దీన్నే ఎడిట్ చేయడం అంటారు. అలాగే మనము టైటిల్ ఎడిట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్‌లో కూడా మనం వర్డ్స్ అనేది కొన్ని ఎక్స్ట్రా పెట్టి ఎడిట్ చేసి సేవ్ చేయొచ్చు. సో, ఇలా అయితే చెయ్యాలి ఫస్ట్ టిప్ అయితే. ఈ విధంగా టైటిల్‌లో ఎక్స్ట్రా యాడ్ చేసి, అలాగే డిస్క్రిప్షన్‌లో కూడా కొన్ని హ్యాష్‌ట్యాగ్స్ అనేది యాడ్ చేసి, వర్డ్స్ అనేది మనం యాడ్ చేసి అప్డేట్ చేయడం వల్ల వీడియో అనేది మళ్ళీ కొత్తగా అప్డేట్ అయ్యి, కొత్తగా బూస్ట్ అవ్వడానికైతే కొంచెం హెల్ప్ అవుతుందనమాట. వీడియో డిస్క్రిప్షన్‌లో మనం హ్యాష్‌ట్యాగ్స్ ఇచ్చేటప్పుడు కూడా మనం ఫస్ట్ లెటర్ స్టార్ట్ చేయగానే దానికి సంబంధించిన వర్డ్స్ అన్నీ మనకు స్టార్టింగ్‌లో వస్తాయి. స్టార్టింగ్‌లో మనకి ఏ వర్డ్ అయితే ఉంటుందో ఆ వర్డ్ ఇవ్వాలన్నమాట. సో, అప్పుడే మనకి కొంచెం వీడియో బూస్ట్ అవ్వడానికైతే చాలా యూజ్ అవుతుంది. యూజువల్‌గా మనకి ఏదైనా ఒక టాపిక్ మీద పర్టిక్యులర్ టాపిక్ మీద వీడియో పెట్టామనుకోండి. ఇప్పుడు నేను శారీస్ అని పెట్టాననుకోండి. అక్కడ హ్యాష్‌ట్యాగ్‌లో శారీ అనే ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా! సో, డిస్క్రిప్షన్‌లో మనం ఆ వర్డ్ అనేది మనం ఫస్ట్ అనేది ఇవ్వాలన్నమాట. సో, అలా ఇవ్వడం వల్ల వీడియో బూస్ట్ అవ్వడానికైతే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఈ విధంగా మనము టైటిల్ అలాగే డిస్క్రిప్షన్ అనేది ఎడిట్ చేసి మళ్ళీ సేవ్ చేయడం వల్ల మన వీడియోస్ బూస్ట్ చేయడానికైతే చాలా వరకు 99% వరకు అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అంటే మన వీడియోస్‌లోకెళ్ళి మన వీడియోస్‌లో ఏదైతే ఎక్కువ బూస్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి గదా! 600, 700 అలా వచ్చి 1,000కి దగ్గరగా ఉండే వీడియోస్ ఉంటాయి గదా! సో, వాటినైతే మీరు కన్ఫర్మ్‌గా ఎడిట్ అనేది చెయ్యాలి. అది ఓపెన్ చేసి ఎడిట్ చేసి అంటే టైటిల్ మార్చడం గానీ, డిస్క్రిప్షన్ మార్చడం గానీ, థంబ్‌నెయిల్ మార్చడం గానీ, ఇలా ఏదైనా చేసి ఎడిట్ చేసి మీరు మళ్ళీ అప్డేట్ గనక చేస్తే ఆల్రెడీ అది బూస్ట్ అవుతున్న వీడియో కాబట్టి ఆ వీడియో ఎక్కువ బూస్ట్ అవ్వడానికైతే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఈ విధంగా మీ వీడియోస్ కూడా చెక్ చేసుకొని ఏదైతే ఎక్కువ వెళ్తూ ఉంటదో అంటే ఎక్కువ జనాల దగ్గరికి రీచ్ అవుతూ ఉంటదో సో, దాన్నైతే ఖచ్చితంగా ఎడిట్ చేసి మళ్ళీ అప్డేట్ చేసి మళ్ళీ సేవ్ అయితే చెయ్యండి. నాదైతే ఇక్కడ ఒక గివ్ అవే వీడియో అయితే కొంచెం రీచ్ అవుతుందనమాట. సో, దాన్నైతే నేను ఎడిట్ చేసి మళ్ళీ అప్డేట్ చేశాను. సో, ఇంగా చూస్తూ ఉన్నాను ఇంకా ఏం వీడియోస్ ఉన్నాయా ఏంటా అనేది. సో, అలా ఏదైనా ఉన్నప్పుడు మీరు దాన్ని ఎడిట్ చేసి సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి అంటే మనము అనలిటిక్స్‌లోకెళ్ళాలి. ఆ తర్వాత మనకి పైన 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. అందులో లెఫ్ట్ సైడ్ ట్రెండ్స్ అని ఉంది కదా! సో, అది ఓపెన్ చేసామంటే టాప్ సెర్చెస్ అంటే మనం చేసే టాపిక్, మనం చేసే వీడియోస్‌కి తగ్గట్టుగా వాటికి సంబంధించినవి ఏవైతే టాపిక్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయో అవన్నీ మనకు పైన చూపిస్తాయన్నమాట. సో, వాటికి తగ్గట్టుగా మనము వీడియోస్ అనేది చేసి టైటిల్ అవన్నీ ఇచ్చైతే చేయొచ్చు. దాంతో పాటుగా మన వీడియో వేటి కింద అయితే సజెస్ట్ చేస్తుందో సో, అవన్నీ కూడా మనకు అక్కడ వీడియోస్ అన్నీ చూపిస్తూ ఉంటుంది. సో, వాటికి తగ్గట్టుగా అంటే మనము వాటికి తగ్గట్టుగా ఆ టాపిక్స్‌కి తగ్గట్టుగా వీడియోస్ అనేది చేసి అప్‌లోడ్ చేయొచ్చనమాట. ఇక్కడ చూపిచ్చే ఈ గ్రాఫ్‌లో అయితే మన ఛానల్ గురించి మొత్తం ఓవరాల్‌గా అన్నీ తెలుసుకోవచ్చు. వీటి గురించి అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది. నెక్స్ట్ అయితే ట్రెండింగ్‌లో ఉన్న న్యూస్ అనేది తీసుకొని మనం వీడియోస్ అనేది పోస్ట్ చేయొచ్చు. అయితే వాటికి సంబంధించి మనము మ్యాటర్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు చాలా క్లియర్ కట్‌గా ఉండాలి. అంటే మనం ఏం చెప్తున్నాను అనేది పిన్ టు పిన్ అనేది జనాలకి అర్థం అవ్వాలనమాట. అంత క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేయగలగాలి. అలా చేస్తూ ప్రెజెంట్ జరిగే ట్రెండింగ్ టాపిక్ మీద గనక మనం వీడియోస్ చేసి మనం పోస్ట్ చేసాము అంటే అవైతే బూస్ట్ అవ్వడానికైతే 100కి 100% అయితే ఛాన్స్ ఉంటుంది.
ఇప్పుడు ప్రెజెంట్ ఈ రోజైతే అంటే నేను ఈ వీడియో అప్లోడ్ చేసే రోజుకైతే మనకి యూట్యూబ్లో బాగా ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనమాట. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు కదా. సో ఈ న్యూస్ అయితే మనకి టాప్లో ఉందన్నమాట, ట్రెండింగ్లో. సో దీని మీద కనుక మనం వీడియోస్ చేసాము అంటే ఖచ్చితంగా మనకి బూస్ట్ అవుతుంది. అయితే దానికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి. కన్ఫర్మ్గా బాగా రీసెర్చ్ చేసి మనం బాగా జనాలకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలన్నమాట. సో అప్పుడైతే బాగా రీచ్ అవుతుంది. సో ఇది కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ మనం ఫాలో అవ్వాల్సిన టిప్ ఏంటి అంటే, మనం చేసే వీడియోస్ ఒక 10 మంది చూసినా కూడా అందులో ఇద్దరైనా కూడా రియాక్ట్ అవుతారనమాట. అంటే కామెంట్ అనేది చేస్తారు కన్ఫామ్గా. సో ఆ కామెంట్స్కి అయితే మనం ఖచ్చితంగా రెస్పాండ్ అనేది అవ్వాలి. సో రెస్పాండ్ అయ్యి వాళ్ళకి రిప్లై అనేది ఇవ్వాలన్నమాట. సో అప్పుడే వాళ్ళు రెగ్యులర్గా ఫాలో అవడానికైతే ఇంట్రెస్ట్గా చూపిస్తారు. అంటే వాళ్ళు పెట్టిన కామెంట్కి మనం రెస్పాండ్ అయ్యి రిప్లై ఇచ్చాము అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో పలాని ఛానల్ వాళ్ళు మనకి ఇలా రిప్లై ఇచ్చారు కదా అన్న ఉద్దేశంతో మనం నెక్స్ట్ వీడియో ఏదైనా పోస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మన వీడియో చూడడానికైతే ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే, మనం పీపుల్ తోటి ఎక్కువ ఇంటరాక్షన్ అనేది ఉండాలన్నమాట. అంటే మన వీడియోస్ చూసి రెస్పాండ్ అయ్యే వాళ్ళతోటి మన ఇంటరాక్షన్ అనేది కన్ఫర్మ్గా ఉండాలి. సో అప్పుడే ఇంట్రెస్ట్గా చూస్తారు. దాంతోపాటుగా మన వీడియోస్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉండాలి. జనరల్గా ఏంటి అంటే, మన ఫేస్ అనేది చూసే జనాలకి అలవాటైపోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మనకి కొత్తగా వేరే చోటుకి ఎక్కడైనా ఇల్లు మారామనుకోండి, అక్కడ ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ఎదురు వాళ్ళు కొన్ని రోజులు స్టార్టింగ్లో కొత్తగా ఉంటుంది. ఆ తర్వాత చూడంగా మనకి వాళ్ళు అలవాటు అయిపోతారు కదా. సో అదే విధంగానే మనం రెగ్యులర్గా వీడియో అనేది పోస్ట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, మన ఫేస్ అనేది వాళ్ళు చూసి మనం వాళ్ళకి అలవాటు అయిపోతాము. సో మన మనుషులే అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడైతే మన వీడియో అనేది మనం ఏం పోస్ట్ చేసినా కూడా మన వీడియో అనేది చూడడానికైతే చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తారు. అందుకని మనము వీడియోస్ అనేది ఖచ్చితంగా రెగ్యులర్గా పోస్ట్ అనేది చేస్తూ ఉండాలి. ఏదో ఒక వీడియో అనేది మనం అప్లోడ్ చేస్తూ మనం వాళ్ళతోటి ఇంటరాక్షన్లో ఉండాలి కన్ఫర్మ్గా. మనం కొన్ని వీడియోస్ పోస్ట్ చేసి మధ్యలో బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఎప్పటికో పోస్ట్ చేయడం అలా చేయకూడదు. ఇప్పుడు మనం వారానికి ఒక వీడియో పెడుతున్నామంటే ఖచ్చితంగా వారానికి ఒక వీడియో పెట్టాలి. లేదా 2 రోజులకు ఒక వీడియో అంటే అలా 2 రోజులకు ఒక వీడియోనే పెట్టాలి. లేదా డైలీ అంటే డైలీ. ఇలా కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అప్పుడే యూట్యూబ్ కూడా మన వీడియోస్ని బూస్ట్ చేయడానికి అయితే కన్ఫర్మ్గా అవకాశం ఉంటుంది. మనం ఇలా ఎన్ని చేసినా కూడా దాంతోపాటుగా మనకి కన్ఫర్మ్గా అదృష్టం అనేది కూడా ఉండాలి. దాంతోపాటుగా మన ప్రయత్నం కూడా ఖచ్చితంగా చెయ్యాలి. అలా అని అదృష్టాన్ని నమ్ముకొని వదిలేయకూడదు. మన ప్రయత్నం ఉండాలి, అలాగే అదృష్టం కూడా ఉండాలి. ఇవి రెండు మనకుంటే మనం చేసే పనిలో ఏ పనైనా కూడా ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతుంది. యూట్యూబ్లో వీడియోస్ చేసే వాళ్ళకైతే చాలా ఓపిక అయితే ఉండాలి. అంత తొందరగా సక్సెస్ అయితే రాదు. చాలా నిదానంగా ఓపికగా ఉండి వెయిట్ చేస్తూ ఉంటే సక్సెస్ వస్తుంది. అలాగని మధ్యలో బ్రేక్ చేయకూడదు. కంటిన్యూగా చేస్తూ ఉండాలి. మనకు అదృష్టం కూడా ఉండాలి. నా విషయంలో లక్ అనేది 100కి 200% అయితే వర్క్ అవుతుంది. ఎందుకంటే నేను 3 ఇయర్స్ నుంచి వీడియోస్ చేస్తున్నాను. ఇప్పటివరకు అయితే నా ఛానల్ గ్రోత్ అనేది లేదు. లక్ అనేది మన లైఫ్లో కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఇదైతే 100కి 200% నిజం. సో ఇది ఈ వీడియో. నాకు తెలిసిన కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పాను. ఇది కనుక మీకు యూస్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే కన్ఫర్మ్గా ట్రై చేయండి. ఛానల్ అయితే చూస్తున్నారు కదా, అందులో మంచి ఇన్ఫర్మేషన్ ఉండే వీడియోస్ అయితే ఉంటాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే కన్ఫర్మ్గా ట్రై చేయండి.